నమస్తే అండి. ఈరోజు నేను వంకాయ ఫ్రై చేస్తున్నానండి. ఎలా చేస్తాను ఏంటనేది చూడండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు వేసుకుందాం. పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఎండుమిర్చి ఒకటి వేసుకున్నాము. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ తరిగి ఉంచుకున్నానండి. వంకాయలు కూడా తరిగి నీళ్ళలో వేసుకున్నాను. కొద్దిగా ఇంగువ. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకున్నానండి. కరివేపాకండి. హాఫ్ స్పూన్ పసుపు. సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. ఆల్రెడీ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసి తరుక్కున్నాను వంకాయ ముక్కల్లో. కొంచెం మగ్గితే ముక్కలు వేసేసుకుందామండి. వంకాయ ముక్కల్లో కూడా చాలా ఈజీ అండి, టేస్టీ కూడా. మగ్గినాయండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాం. కొంతసేపు మూత పెట్టి మగ్గించుకుందామండి. కొంచెం మగ్గిన తర్వాత తీసేద్దాం మూతను. ఇంకా తర్వాత పెట్టకుండా ఉంటే అప్పుడు వేగినట్టు అవుతాయండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది కూర. ఇప్పుడు మూత పెడదాం. సగం మగ్గేదాకా మూత పెట్టి ఉంచుకుందామండి, తర్వాత తీసేద్దాం. ఇంకా మగ్గాలండి, మగ్గుతుంది. మూత తీసేసానండి, ఇంకా మూత పెట్టకూడదు. మూత పెట్టామనుకోండి ఆవిరి పడి మళ్ళీ ఇంకా మెత్తగా అయిపోతుంది కూర. మూత తీసేస్తే కొంచెం వేగినట్టు ఫ్రై లాగా వస్తుంది. అందుకని మూత తీసేసానండి. ఇంకొంచెం వేగాలి. వేగిన తర్వాత కారం వేద్దాం. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టకుండా ఇలా వదిలేద్దామండి కూరని. ఇంకా అయిపోయినట్టే. కారం వేసాం కదా, అంత ముక్కలకు పడుతుంది. ఇప్పుడు 2 మినిట్స్ అలా వదిలేద్దాం మూత పెట్టకుండా. ఇట్లా కూడా చేసుకోవచ్చండి, కూర బాగుంటుంది. కొంచెం రసం కానీ ఏదైనా పెట్టుకుని ఉంటే పక్కన కాంబినేషన్గా బాగుంటుంది. అయిపోయిందండి కూర. బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.